ఇంకా అప్పుడు కూడా భయం ఉంది. మనోధైర్యం అంటే చెబుతున్నా ఒక మాట, మనకి ఎవరితోనో తగాదా వచ్చింది, వాడు చాలా పెద్దవాడు, వాడికి చాలా బలం ఉంది, బలగం ఉంది, ధనం ఉంది, పదవి ఉంది, ఏవో ఉన్నాయి. కానీ మనం ధర్మం కోసం పోరాడాం. మనం కావాలని తగాదా పెట్టుకోలేదమ్మా, ధర్మం కోసం పోరాడాం. వాడు అధర్మాత్ముడు, వాడు అవినీతిపరుడు. నన్ను ఎలా అంటావా, నీ సంగతి చూస్తా, 24 గంటల్లో ఏమవుతావు చూసుకో అంటాడు కదా. మనకు భయం వేస్తుంది వెంటనే. అప్పుడు దైవ ప్రార్థనే. వాడికంటే బలవంతుడు, వాడికంటే ధనవంతుడు భగవంతుడు, అనుమానమే లేదు. అమ్మవారి కంటే ధనవంతుడు బలవంతుడు ఎవరు లేరు ఇక్కడ. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, ప్రాణులకు బలమెవ్వండు, అట్టి విభుడు బలము అసురేంద్ర. ఇన్ని చేసినా చావడం లేదు ప్రహ్లాద, నీ బలం ఏమిటాయి అంటే జీవంటో అని చెప్పలేదు ఇక్కడ వాడు. మనమైతే అది బూస్ట్ అని చెబుతాం ఇక్కడ. ఇన్ని చేసినా చావలేదు.